రామకృష్ణాపూర్ పట్టణంలోని ఎస్ఆర్కే పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలను యాజమాన్యం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకి ప్రతి పండుగ విశిష్టతని తెలపడానికి పాఠశాలలో ప్రతి పండుగ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించామని, చిన్నారులందరినీ ఆకర్షించేలా ముగ్గులు వేశారని, అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోటీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి భోగి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది ముఖ్యంగా వ్యవసాయదారులకు, అంటే ఇప్పుడే పంటలు వచ్చి ఈ పంటలతోటి కొత్త బియ్యంతో కొత్తగా వంట చేసి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాన్ని మాకు సమృద్ధిగా పంటలు ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞత తెలియజేస్తూ చేసుకునే పండుగ ఇది. వ్యవసాయదారులు ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో ఈరోజు 3 రోజులుగా ఈ పండుగ జరుపుకుంటారు. అందులో ఎడ్లను ముస్తాబు చేసి ఊరి బయట ఉన్న పెద్దమ్మ తల్లికి పంటలు ఇచ్చినందుకు దానికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ జరుపుకునే పండుగ. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని కైట్స్ పండుగ, ముఖ్యంగా ఈ మహారాష్ట్ర తర్వాత ఎంపీ మిగతా రాష్ట్రాలలో దీన్ని కైట్స్ పండుగ కొలుచుకుంటారు. కైట్స్ మొత్తం మీదికి ఎగిరేసి దీన్ని కైట్ల పోటీగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ఈ పండుగను ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పొంగల్గా కొత్త బియ్యం, పాలు, తర్వాత బెల్లం ఈ మూడింటిని కలిపి చేసుకొని వీటిని నైవేద్యంగా స్వీకరించే పండుగ ఇది. ఈ పండుగకు అందరూ సుఖశాంతులతో, వ్యవసాయదారులు అందరూ కూడా పంటలు వచ్చి సంతోషంగా ఉంటారు. అలాగే ఈ కొత్త పండుగతోని అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి వీరందరికీ కూడా ఆ సంక్రమణుడు అందరికీ శుభాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ జై సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.